నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. దేశంలోని దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన కోటాక్ మ్యూచువల్ ఫండ్ కీలక ప్రకటన చేసింది. తమ పోర్ట్ఫోలియోలోని 4 ఇంటర్నేషనల్ ఫండ్స్ సబ్స్క్రిప్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ జాబితాలో కోటక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్, కోటక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్, కోటక్ ఇంటర్నేషనల్ REIT ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్, కోటక్ ఈక్వాలిటీ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉన్నాయి. ఈ కొత్త ఆంక్షలు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వస్తాయని కోటక్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ పథకాల్లో కొత్త లేదా అదనపు లంసం లేదా స్విచ్ ఇన్ లావాదేవీల స్వీకరణ, కొత్త SIP లేదా STP రిజిస్ట్రేషన్లను ఏప్రిల్ 30 నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఫండ్ హౌస్ తెలిపింది. అయితే ఆయా పథకాల్లో ప్రతి పాన్ నంబర్కు నెలకు 1,00,000 వరకు కొత్త లేదా అదనపు లంసం లేదా స్విచ్ ఇన్లు లేదా SIP లేదా STP రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మార్పుల వివరాలను యూనిట్ హోల్డర్లకు నోటీస్ ద్వారా తెలియజేసినట్లు AMC తెలిపింది. ఏప్రిల్ 29న మధ్యాహ్నం 3 గంటలకు లేదా అంతకుముందు టైం స్టాప్ చేసిన స్కీమ్ల అన్ని కొనుగోలు లేదా స్విచ్ లావాదేవీలు వర్తించే NAV వద్ద ఆమోదించి ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపింది. అయితే అమలు తేదీకి ముందు నమోదు చేసిన ప్రస్తుత SIP లేదా STP కింద చెల్లించాల్సిన వాయిదాలు స్కీమ్ల సంబంధిత ప్యాన్లు లేదా ఆప్షన్ల కింద వర్తించే NAV వద్ద ప్రాసెస్ చేస్తారని తెలిపింది. మార్చి నాటికి కోటక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్, కోటక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్, కోటక్ ఇంటర్నేషనల్ REIT ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్ ఫండ్ ఆఫ్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్లలో వరుసగా 935 కోట్లు, 604.98, 58.02 కోట్ల ఆస్తుల నిర్వహణ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ 4 అంతర్జాతీయ ఫండ్లను అర్జున్ ఖన్నా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో కోటక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ FOF, కోటక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఓవర్సీస్ ఓమ్నీ FOF, కోటక్ ఇంటర్నేషనల్ REIT ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్నీ FOF వరుసగా 65.96%, 43.51%, 20.74% రాబడుల్ని అందించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.